విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. అన్న ఎన్టీఆర్ కి ఆగస్టు నెల సంక్షోభాలకు కేర్ ఆఫ్ గా మారిన మంత్ గా ఉండేది. 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ 2 సార్లు ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురి అయింది మాత్రం అచ్చంగా ఆగస్టు నెలలోనే. ఇప్పుడు అదే విధంగా యాంటీ సెంటిమెంట్ చంద్రబాబుకు సెప్టెంబర్ మంత్ లో తగులుకుందా అన్న చర్చ అయితే నడుస్తోంది. ఎందుకంటే గత ఏడాది ఇదే సెప్టెంబర్ నెల 9వ తేదీన చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. బాబు రాజకీయ జీవితంలో అదే తొలిసారి జైలుకు వెళ్లడం. ఆ విధంగా బాబుకు జీవితకాలం గుర్తుండిపోయే నెలగా సెప్టెంబర్ అతి బరువైన చేదు అనుభవం మిగిల్చింది. ఇక ఏడాది కాలం తిరిగేసరికి ఈ సెప్టెంబర్ మంత్ లో బాబు సీఎం అయిపోయారు. అయితే ఆయన సీఎంగా ఈ నెల కులాసాగా గడిచిందా అంటే లేదు అనే చకచకా సాగిన రాజకీయ పరిణామాలు తెలియజేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. సెప్టెంబర్ వస్తూనే విజయవాడను భారీ వరదలతో ముంచేసింది. కనీ విని ఎరగని ఆ ప్రకృతి ప్రకోపానికి బెజవాడ రోజుల తరబడి నీట మునిగి పూర్తిగా నానింది. ఎంత చేసినా ఇంకా చేయాల్సి ఉంది. అక్కడ అంతా మొదటి నుంచి చేయాల్సి ఉంది. అంతేకాదు, కళల రాజధాని అమరావతి మీద నీలి నీడలు కమ్ముకునేలా భారీ వరదలు అక్కడ కూడా జల ఖడ్గాన్ని ప్రయోగించాయి. ఈ విషయంలో బాబు పాలనా పరంగా విమర్శలను కూడా పెద్ద ఎత్తున ఎదుర్కొన్నారు. ఇలా సెప్టెంబర్ నెలలో సగం రోజులకు పైగా బాబు వీటి మీద యుద్ధం చేస్తూనే గడిపారు. ఈ సందట్లో ఈ ఏడాది పెళ్లి రోజు కూడా బాబు సరదాగా జరుపుకోలేకపోయారు. మరోవైపు చూస్తే సెప్టెంబర్ 18న ఆయన ఎన్డీఏ సమావేశంలో శ్రీవారి లడ్డూల మీద చేసిన కామెంట్స్ కి సెప్టెంబర్ నెల చివరిలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా తప్పు పట్టింది. సీఎం సీటులో ఉన్న వారికి వ్యాఖ్యలు ఇబ్బందిని కలిగించేవి. గతంలో అయితే ఇలాంటి వ్యాఖ్యలు వచ్చిన వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేవారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కారణం ఏంటి అంటే అంతటా రాజకీయం ఉంది. ప్రతి వారు ఏదో ఒక దాని మీద కోర్టులకు వెళ్తున్నారు. అలా ఎన్నిసార్లు రాజీనామాలు చేయాల్సి వస్తుంది ఈ రాజకీయ న్యాయ పోరాటాలకు అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా బాబు ఇమేజ్ ని దెబ్బతీసే విధంగానే ఈ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. దాంతో టీడీపీతో పాటు బాబు కూడా ఇరుకున పడాల్సి వస్తోంది. 100 రోజుల కూటమి పాలన సంబరాలు సాఫీగా సాగనేయకుండా ఈ లడ్డూ వివాదంతోనే అంతా గడిచిపోయింది. దీనికంటే ముందు 2015 సెప్టెంబర్లో కూడా ఓటుకు నోటు కేసు అంటూ చంద్రబాబుని ఇదే నెల ఇబ్బంది పెట్టింది అని గుర్తు చేస్తున్నారు. ఇలా చూస్తూ ఉంటే సెప్టెంబర్ నెల అంటేనే జడుసుకునేలా ఉందని టాకు. టీడీపీకి అసలే సెంటిమెంట్లు ఎక్కువ. మొత్తానికి అమ్మో సెప్టెంబర్ నెల అని వణకాల్సిందేనా అన్న చర్చ అయితే సాగుతోంది.